హెడ్లైన్స్. రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలన్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బడ్జెట్ పై శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు. 93% స్ట్రైక్ రేట్ తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు. మోదీ, పవన్ తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దాన్ని నిలబెట్టుకునేందుకే తనకు శక్తి ఉన్నంత వరకు కృషి చేస్తారని తెలిపారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నామని, మనకు లోటు కరెంటు ఉండదని గుర్తు చేశారు. ఆ పరిస్థితి నుంచి మిగులు కరెంటు పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మేము అధికారం లేకుండా ఉండే పరిస్థితికి వచ్చాం. 2014 విభజన జరిగిన మనలందరినీ కూడా చాలా కలత చెందేట్టుగా చేసి చాలా ఇబ్బందులు పడ్డాం. నాకైతే ఆ రోజు చాలా మంది ఆదాయం అంతా హైదరాబాద్ లో వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆదాయం లేదు, కనీసం పెన్షన్లు వస్తాయా, లేకుంటే మా జీతాలు సకాలంలో వస్తాయా, అభివృద్ధి ఏమవుతుందని భయపడిన రోజు. అయితే దిశ 2014లో మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి ఆ రోజు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ప్రజల సహకారం తీసుకున్నాం, అనుభవానంతా కూడా ఉపయోగించాం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం. 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరతుంటే 3 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ గాని, విండ్ గాని ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి. ₹1.50 నుంచి ₹2 లోపల యూనిట్ వస్తుందని చెప్పాం. అదే చూస్తే అప్పట్లోనే కొన్ని దగ్గర ₹1.99 వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు స్టెబిలైజ్ అవుతా ఉంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇండియా వర్సెస్ మలేషియాల మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి ఉన్నతాధికారులు ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వర్సెస్ మంత్రులు అన్నట్లుగా చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కూటమి నేతల వద్ద సమాధానం లేకపోవడంతో సభను తప్పుదోవ పట్టించే విధంగా మంత్రులు ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా మంత్రి సత్యకుమార్ సమాధానం చెప్పకుండా డైవర్షన్స్ పాలిటిక్స్ చేశారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలపై జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మంత్రులపై ఉంటుంది. కానీ ఏపీ శాసన మండలిలో మాత్రం మంత్రులు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. సమావేశాల సందర్భంగా మండలిలో మెడికల్ కాలేజీల నిర్మాణాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రభుత్వమే పూర్తి చేస్తారా, లేదా సీట్ల భర్తీ కోసం ఏ ఫార్ములాని అనుసరిస్తున్నారు? గుజరాత్ ఫార్ములాని అమలు చేస్తున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లను నీట్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలన్నారు. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష, ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టి చదివించాం అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా, 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని
నిర్మించాలని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తారని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు 700 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో అధ్యక్ష, రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష, రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. అధ్యక్ష, విసుగుంటే గుండు కొట్టి 450 కోట్లతో విలాసవంతుల భవనాలు నిర్మించుకున్నారు కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటి అధ్యక్ష? ఇది ఏంటి అధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. సమాధానం లేదంటే పార్టీ అధ్యక్షుడిని గౌరవ సభ్యుల్ని చర్చ అధ్యక్ష. బడ్జెట్ పై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేసే అవకాశం లేదని, అందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరే నిదర్శనమన్నారు. శాసన మండలిలో బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగాన్ని కాకాని ఖండించారు. ప్రభుత్వంలో దాపురించింది మనందరం చూసాం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 80,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కమెన్స్ అయ్యాయి. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రారంభించారు. అంత పెట్టుబడులు తీసుకొచ్చి అది మెగా అండ్ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కు సంబంధించి 80,454 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులతో ఆ కంపెనీలు వాటి పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రోడక్ట్స్ ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ కమెన్స్ అనేటువంటి సందర్భం. దాంతోపాటు 3,94,000 ఎంఎస్ఎంఈస్ ప్రారంభమైనాయి. ఈరోజు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రినర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాదాపుగా 3,94,000 యూనిట్లు ప్రారంభమయ్యాయి. కాబట్టి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా అభివృద్ధి ఉంది అనేటువంటి దాన్ని చూడాలంటే ఈరోజు నువ్వు అభివృద్ధితో పోల్చుకుంటే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉందో ఆ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అని చూస్తే నేషనల్ కంట్రిబ్యూషన్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఈరోజు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏ విధంగా ఉందంటే మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే 2014 నుంచి 2019 వరకు జీబీఏకి సంబంధించినటువంటి స్టేట్ కంట్రిబ్యూషన్ వచ్చి 2.86% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు 4.07%. అంటే నీ హయాంలో కేవలం 2.86% మాత్రమే నేషనల్ జీవీఏకి మన కంట్రిబ్యూషన్ ఉంటే జిఎస్వీఏ కంట్రిబ్యూషను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గ్రాస్ వాల్యూ యాడెడ్ మీద 4.07. అంటే దాదాపుగా నీకున్నటువంటి దానికన్నా కూడా ఈరోజు 1.2% పెరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి చూస్తే దానికన్నా 45% అధికమైంది గతంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా. కాబట్టి ఏదో మాట్లాడేస్తామో ఏదో చేస్తామో అనేటువంటి విషయం కాకుండా ఈరోజు మేము మీకు సూటిగా చెప్పేది, మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడించేటప్పుడు కానీ మీరు ఏ విధంగానైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేసారు. ప్రజలకు మనం సూపర్ 6 ఇవ్వకూడదు, ఇవ్వడానికి వీలు లేదు, దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు. ఏమీ అభ్యంతరం లేదు. మీరు ప్రజల పాపం ఓట్లు వేశారు. ఈరోజు అమాయకంగా మిమ్మల్ని చూసి వాళ్ళు బలైపోతున్నారని చెప్పి మాకు బాధ ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మోసం చేస్తారని చెప్పినటువంటిది ఆనవాయితీ, చంద్రబాబు నాయుడు గారు ఆనవాయితీ, కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు. దానిని మోసం చేయడానికి, ఆ సూపర్ 6 ఎగ్గొట్టడానికి మీరు ప్రత్యామ్నాయాలు ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకోవాలనేటువంటి ఆలోచన చేయడం శోచనీయం. ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దీని మీద ఎటువంటి బహిరంగ చర్చ కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీరు పొందుపరిచినటువంటి, మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇస్తే మరలా మీరు శాసన మండలిని ఏదో ఒక విధంగా దానిని తప్పుదారి పట్టించి
దాన్ని ఏదో ఒక విధంగా 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఏదో అప్పులు అయిపోయినాయి, రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు, అసలు క్యాపిటల్ అవుట్లైనే లేదు, కాబట్టి మేమేదో బ్రహ్మాండంగా చేసాం. ఆర్థిక రంగం ఈరోజు మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమర్థవంతంగా పనిచేసింది. హైదరాబాద్ లో ఏడాది లోక్ మంథన్ జరగడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శిల్పకళా వేదికలో ఈ నెల 21 నుంచి 21 వరకు లోక్ మంథన్ జరుగుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో ఉన్న బేగంపేట పర్యాటక భవన్ లో లోక్ మంథన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా లోక్ మంథన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ లోక్ మంథన్ కార్యక్రమంలో కవులు, కళాకారులు, విదేశీ అతిథులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ నెల 21న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలను వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని, ఈ నెల 22న లోక్ మంథన్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రారంభిస్తే ఒక రోజు ముందు 21వ తేదీ నాడు భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు 21వ తేదీ ఆ యొక్క ఎగ్జిబిషన్కి సంబంధించినటువంటి స్టాల్స్ కానీ కల్చరల్ యాక్టివిటీ సాంస్కృతిక ఉత్సవాలకు వెంకయ్యనాయుడు గారు ప్రారంభిస్తారు. దీనికోసము మనకందరికీ తెలుసు, మరి ఇక్కడ ఏదైతే పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నామో కళా ప్రదర్శనలు కానీ స్టాల్స్ కానీ దానికి అన్ని వర్గాల ప్రజలు మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రజల నుంచి మొదలు పెడితే ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు కూడా అది చూడడానికి వచ్చే విధంగా వాళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళు ఈవెంట్కు కాకుండా ముందు ఆ ఎగ్జిబిషన్ను చూడాలనేటువంటి దృక్పథంతో బస్తీలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు కూడా రావాలి. దాన్ని చాలా పెద్ద ఎత్తున మరి లక్షలాది మంది వచ్చే విధంగా ఆ యొక్క ప్రదర్శనను ఈ 4 రోజుల పాటు చూస్తారనేటువంటి ఆశాభావంతో ఆ రకమైనటువంటి ఇంట్లో 100కు పైగా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులో సుమారు 1000 మంది కళాకారులు కూడా ఈ యొక్క 100 కల్చర్ ఈవెంట్స్లో 1000 మంది కళాకారులు కూడా పాల్గొంటారు. అదే కాకుండా సాంప్రదాయ సంగీత వాయిద్యాల సంబంధించినటువంటి ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆ యొక్క పనిముట్లు కూడా గిరిజనులు మన సాంప్రదాయంలో గత అనేక మన భారతీయ జీవన విధానంలో వాడినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ యొక్క పెవిలియన్లో ప్రదర్శించబోతున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దీనికి సంబంధించి మరిన్ని వివరాలన్నీ కూడా మన యొక్క నందకుమార్జీ తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. नमस्कार आदरणीय केंद्र मंत्री किशन रेड्डी गारू ఈ యొక్క భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం కూడా గతంలో ఒక నిర్ణయం తీసుకున్నది. ఈరోజు జాతీయ గిరిజన గౌరవ దినోత్సవం కింద ప్రకటిస్తున్నాం. కాబట్టి లోకమంతంలో కూడా వందలాది మంది గిరిజన కళాకారులు కూడా పాల్గొంటారు. వందలాది మంది గిరిజనకు సంబంధించినటువంటి చేతి వృత్తులు ఏవైతే తయారు చేస్తారో అవన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. కళా ప్రదర్శనలు ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లలో అనేక రకాల వస్తువులు ప్రజలకు తమ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఏపీ శాసనసభ ఉపసభాపతిగా సభా గౌరవాన్ని కాపాడతారని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ మారాం చేయకుండా అసెంబ్లీకి రావాలని రఘురామ హితవు పలికారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గతంలో సభలో అమర్యాదగా మాట్లాడిన వారందరినీ ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. జగన్ కు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే చంద్రబాబును నిందించి ప్రయోజనం ఏంటని రఘురామ ప్రశ్నించారు. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారాలు కాదు, మా
గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది. మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి ప్రతిపక్షానికి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను ఎంపీగా ఎన్నికైనప్పుడు పెద్దలు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు నాకు కొన్ని ఎలా నడుచుకోవాలో చెప్పండి అంటే, ఒక్కరోజు కూడా పార్లమెంట్ మనకు కోవలెంట్ షక్దర్ పుస్తకం కొనుక్కుని ఖాళీగా పెడతావేమో, ఆయన విట్టు ఉంటుంది కదా, చదువు, డిబేట్లో యాక్టివ్గా ఉండు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన దాన్నే నేను 99% అటెండెన్స్ నాది. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, ఒక్కరోజు మటుకు కరోనా వచ్చినప్పుడు వెళ్ళలేకపోయా. 2 రోజులు నేను సభకి అటెండ్ అవ్వలేకపోయాను. సో అందరికీ ఇందాక లోకేష్ గారు కూడా అన్నారు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారని. సో వెంకయ్యనాయుడు గారి సూచనలు కొత్తవారు అందరూ కూడా పాటించాలి. మీరందరూ అందరి శాసనసభ్యులకి కూడా తప్పకుండా మాట్లాడే అవకాశం ఉండాలి అనేది నా అభిమతం కూడా. గతంలో లోక్సభలో ఉన్నప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడిన వాళ్ళు చాలా పర్సంటేజ్ ఉండేవాళ్ళంటే అప్పుడు లోక్సభాపతి గారితో, ఓం బిర్లా గారితో నేను ఆయనతో చాలా స్నేహంగా ఉండేవాడిని. ఈ అందరికీ మాట్లాడే అవకాశం రావాలి అంటే ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని వెతికి ఈరోజు నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేసి కూడా మాట్లాడించారు. అలాగా ఏ ఒక్కరిని కూడా అవకాశం ఉన్నంత వరకు నేను వదలను, కంపల్సరీగా మాట్లాడమనే కోరుకుంటాను. సమయం ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి మరి గతంలో పెద్దలందరూ మాట్లాడిన ఆనిముత్యాలు లాంటి లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడిలో భాగస్వాములంటూ పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ వాళ్ళందరినీ జైలుకెళ్లి పరామర్శించారు. తాము అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జైలులో ఉన్న రైతులపై 3rd డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని, మెజిస్ట్రేట్ కు ఈ విషయం చెబితే వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి ఇదే గతి పడుతుందని బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో ఉన్న రైతుల బాధ వర్ణనాతీతంగా ఉందని, సంఘటనతో సంబంధం లేని వాళ్లను కూడా జైల్లో పెట్టారని ఆరోపించారు. ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర అని, ఫార్మా విలేజ్ పేరుతో కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టడమే ఆయన ప్లాన్ అని తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్ భూమి కోల్పోయిన రైతుల కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీఎం రేవంత్ పదవి 5 ఏళ్లే, మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. మేము అడిగినాం ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, అన్న మొత్తం 60-70 మందిని మొదలు అరెస్ట్ చేసినారు, 2 DCMలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు. మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన పేరు శేఖరు, ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి. వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు, రమేషు, ఇంకా 4 పేర్లు చెప్పినారు. ఒకసారి పేర్లు నరసింహులు, రమేషు, ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న. మొత్తం 70 మందిని తీసుకుపోయినారు. ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తి, ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత, ఆయనకి ఏ పదవి లేదు, ప్రజాప్రతినిధి కాదు. కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల. ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు, పోలీసోళ్ళు ఆయన చెప్పినట్టు ఆడాల. కొడంగల్కు ఆయన చక్రవర్తి, రారాజు. రేవంత్ రెడ్డి కాదు, అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట, తిరుపతి రెడ్డిదే నడుస్తుందట. ఆ తిరుపతి రెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఈ 70 మందిని తీసుకపోతే, 2 DCMలు ఎక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ 21 మందిని
రిమాండ్కి పంపినారు, మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు. అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి, వీడియోలో కనబడతారు, మీరు చూడండి. వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవరెవరైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేయించిండ్రు. ఈ దాడి మొత్తం రాజకీయ దాడి, ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది. అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. అలెగ్రో మైక్రో సిస్టమ్ తో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ సీఈఓ వినీత్ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధులు బృందం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ సీఈఓతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్లకు సంబంధించి R&D సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఎంప్లాయ్మెంట్ చేసుకుంటామని, దానికి సంబంధించి ఈ మైక్రో సిస్టమ్స్ కి సంబంధించిన అంశం విషయంలో రాబోయే కాలంలో ఈవీ అదేవిధంగా సెమీ కండక్టర్స్ సంబంధించిన అంశాలు, ఇక్కడ ఉన్న డిజైన్ కంపెనీస్ ప్రథమంగా రాబోయే కాలంలో ఇక్కడున్న వాతావరణంలో, ప్రధానంగా పారిశ్రామిక వాతావరణంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వారు ఇక్కడికి రావటం, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతం పలుకుతా ఉన్నాం. We are welcoming Allegro Microsystem for launching their R&D center in Hyderabad. We are extending on behalf of the state of Telangana, our government, we are extending all the support to the Allegro Microsystems who made a decision to put up their R&D center in Hyderabad. This R&D center primarily will be employing about nearly 500 people in their center. And about Allegro Microsystem, the CEO, Mr. Vineet Narwal Wala, he is the CEO who had come here. We would also try to share his company's profile. But this is a big global company which are into microsystem, which they are into EVs. They have a huge presence in EV manufacturing components, and they are also trying to see and explore their existence and their market in the semiconductors arena. And they have seen, much market is available in India, especially in Hyderabad, and that is the reason that they have, shared with us. And on behalf of our government, on behalf of our industry department, we gave all the assurance that we will be supporting this R&D center of Allegro Microsystem. On this occasion, I would like to congratulate and thank Allegro Microsystem for showing the confidence on the state of Telangana, on our government, and I wish you all the best and good luck. Now I would like to request Mr. Vineet Ji, who is the CEO of Allegro Microsystem, to say a few words. Yeah. Thank you, Honorable Minister. Really excited to be here to inaugurate our global R&D center in Hyderabad. We are a company that's been around for almost 100 years. We're listed on the NASDAQ. రాష్ట్రంలో ఆధిపత్యం కనీసం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని పేర్కొన్నారు. 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్నవడ్లను పండించారని తెలిపారు. 28 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు ఊపందుకున్నాయని అన్నారు. ఇప్పటివరకు ఏడాది 9.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారి ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాబట్టి దయచేసి ధాన్యం కొనుగోలులో కానీ, పత్తి కొనుగోలులో కానీ, పత్తి కూడా గతంలో కంటే బ్రహ్మాండంగా దిగుబడి తగ్గింది, కానీ
కొనుగోలులో మాత్రం ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా గత 3 నెలలుగా CCIని ఇబ్బంది పెట్టి ఆ మంత్రి గారితో మాట్లాడి ఆ MDని ఇక్కడికి పిలిపించి 3 సార్లు తెలంగాణ పత్తిని మొత్తాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేశాం. పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు కూడా జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా టెక్నికల్గా సమస్య వస్తే రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేశాం. దయచేసి మీకు ధర కావాలంటే మాయిశ్చర్ మెయింటైన్ చేసుకోండి, వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంది, తప్పకుండా తెలంగాణ రైతాంగం పండించినటువంటి ప్రతి పంటని కొనుగోలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రైతును బలిపశువు చేసే విధానానికి పాల్పడొద్దు. మీ రాజకీయ లక్ష్యాలు ఛేదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. ప్రభుత్వం వాస్తవంగా తప్పు చేస్తే మీ తప్పును మీరు సర్దిద్దుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈనాడు వ్యవసాయ బడ్జెట్ని పెంచి సుమారు 47,000 కోట్లు, ఏ బడ్జెట్లో కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంత పెద్ద మొత్తాన్ని కేటాయించినటువంటి రాష్ట్రం లేదు. అటువంటి రాష్ట్రాన్ని పట్టుకొని కష్టపడ్డటువంటి రైతుని మీరు కన్నీళ్లు పెట్టి ఇవ్వాలని చెప్పో, లేకపోతే కృత్రిమమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాత్కాలికంగా మీరు శునకానందం పొందొచ్చు. అది మంచిది పద్ధతి కాదు రాజకీయ పార్టీలకి అని చెప్పి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కాబట్టి దయచేసి మేము అన్నటువంటి ప్రతి మాట రైతుకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చెప్పాం. అది ఆగస్టు 15కి 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ చేశాం. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు రైతు సదస్సులో మిగిలినటువంటి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం, మొట్టమొదటి సంవత్సరంలోనే మేము తప్పకుండా రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మాది. దాని తర్వాత రైతు భరోసా కూడా సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను కూడా కంటిన్యూ చేయాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేకాకుండా పంట బీమాని కూడా ఈ సంవత్సరం కేబినెట్లో చర్చించి ఏ పంట అయినా సరే, ఏ రైతు అయినా సరే నష్టపోతే తప్పకుండా రైతును ఆదుకోవాలి. అవసరమైతే ఆ రైతుల యొక్క ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించి అకాల వర్షాలకో ప్రకృతి వైపరీత్యాలకో నష్టం జరిగితే ఆ పంట నష్టం వచ్చేటట్టుగా రైతును ఆదుకోవాలన్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, గతంలో వాళ్ళు ఎగవేసినటువంటి రైతు బంధుని చెల్లించినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బాకీల్ని తీర్చి కొత్త విధానానికి పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ రైతుని ఇబ్బంది పెట్టేటటువంటి మీ రాజకీయ క్రీడ మానేయమని చెప్పి ఆ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సముద్ర నదీ తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడిల బీచ్ లో పుణ్య స్నానాల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. సాగర హారతితో సముద్ర స్నానాలను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుని కామధేను అమ్మవారి ఆలయం వద్ద గిరి ప్రదర్శనను ఈవో కెఎస్ రామారావు దంపతులు వేద పండితులు ప్రారంభించారు. కుమ్మరపాలెం సితారా సెంటర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కార్తీక మాస సందర్భంగా ఈ రోజు గిరి ప్రదక్షిణ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ రోజు దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్పందిస్తూ భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం విశేషం. చాలా విశేషమైన రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తూ అలాగే ఈ రోజు కార్యక్రమాలైనటువంటి అభిషేకాలు, కాలార్చన, లక్ష బిల్వార్చన, అలాగే సహస్ర లింగార్చన కార్యక్రమాలన్నిటితో పాటుగా దీపోత్సవం తర్వాత జ్వాలా తోరణం కూడా ఈ రోజు ఉండడం విశేషం.